ధరణి పోర్టల్లో జరిగిన భూ లావాదేవీల్లో చట్టవిరుద్ధమైనవి ఉండే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రభుత్వం వాటిని తేల్చేందుకు 2 రకాల ఆడిటింగ్లకు సిద్ధమవుతోంది. 2020 నవంబర్ 2వ తేదీ నుంచి భూ యాజమాన్య హక్కుల మార్పిడి అంతా ఆన్లైన్లోనే జరుగుతున్న విషయం తెలిసిందే. ధరణి పోర్టల్ నిర్వహణను ఒక ప్రైవేట్ సంస్థ చేపడుతోంది. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ తహసీల్దార్, సంయుక్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న కొత్తగా యాజమాన్య హక్కుల కల్పన, హక్కుల్లో మార్పులు, చేర్పులు తదితర అధికారాలన్నీ జిల్లా కలెక్టర్ల పరిధిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో పోర్టల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని కొన్ని జిల్లాల్లో అక్రమాలు జరిగి ఉంటాయనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది. 2014 తర్వాత చేతిరాత పహానీల నిర్వహణ మూలన పడగా ఇప్పటికీ హక్కుల విషయంలో చాలా జిల్లాల్లో స్పష్టత లేదు. దాదాపు 18 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్యలున్నట్లు రెవెన్యూ వర్గాలు ఇటీవల ప్రభుత్వానికి తెలిపాయి. సాగులో ఉన్నప్పటికీ కొందరు రైతులకు హక్కులు దక్కకపోవటం, ఇతరుల పేరుపైకి భూ విస్తీర్ణాలు మారిపోవటం లాంటి అనేక ఉదంతాలున్నాయి. ఈ క్రమంలో భూ సమస్యలకు మూలాలు కనుక్కొని పరిష్కరించడంతో పాటు చట్టవిరుద్ధంగా జరిగిన లావాదేవీలను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13న జరిపిన సమీక్ష సందర్భంగా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో అందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమవుతోంది. 2020 నవంబర్ నుంచి ధరణి పోర్టల్లో ఉన్న భూములకి రెవెన్యూ శాఖ పట్టా పాస్ పుస్తకాలు జారీ చేస్తోంది. 2017-18లో నిర్వహించిన ఎల్ఆర్యూపీ అనంతరం భూముల డేటాను పోర్టల్లో నిక్షిప్తం చేశారు. ఈ సందర్భంగా స్పష్టత లేని ఖాతాలు, వివాదాలు ఉన్నవి, ఫిర్యాదులు వచ్చిన పట్టా భూములు, దేవాదాయ, వక్ఫ్, అసెంట్, భూదాన్, ఇనాం, చెరువు శిఖం తదితర ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా 22ఏలో చేర్చారు. ఈ భూములపై స్పష్టత వచ్చే వరకు హక్కులు కల్పించరు. అయితే కలెక్టర్లకు కల్పించిన సవరణ అధికారాలతో కొన్ని జిల్లాల్లో విలువైన భూముల హక్కులు పోర్టల్లోనే మారినట్టు అనుమానాలున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కోట్ల విలువ చేసే భూముల హక్కులను చట్ట నిబంధనల్ని ఉల్లంఘించి మార్చినట్లు ప్రభుత్వ వర్గాల వద్ద సమాచారం ఉందని తెలుస్తోంది. వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూములను కొందరు కాజేసినట్లు భావిస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారానే హక్కులు మార్చారని, ఈ లావాదేవీలు ఎవరు ఎక్కడి నుంచి చేశారో గుర్తించాలంటే సాధారణ ఆడిట్లో బయటపడదని, అందుకే ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించాలని నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. దీని ద్వారా ఏ కంప్యూటర్ ఐడి ద్వారా ఏ నెట్వర్క్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి హక్కులు మార్చారు, రెవెన్యూ ఉద్యోగుల బయోమెట్రిక్ ఆధారంగా పనిచేసే పోర్టల్ని ఎవరు ఎప్పుడు తెరిచారో తెలుస్తుందని భావిస్తున్నారు. నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆడిటింగ్ నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో 2014 వరకు చేతిరాత పహానీల నిర్వహణ పూర్తి స్థాయిలో కొనసాగింది. అనంతరం కొన్ని జిల్లాల్లో మాత్రమే రెవెన్యూ యంత్రాంగం జమాబందీ నిర్వహించి పహానీలను అప్డేట్ చేసింది. భూమి అనుభవదారు ఎవరు, రికార్డుల్లో ఎవరి పేరున ఉండి, వారసత్వ బదిలీ, విక్రయాల అనంతరం విస్తీర్ణాల హెచ్చుతగ్గుల్లో మార్పులు ఇవన్నీ జమాబందీ ద్వారా నమోదు చేసేవారు. ఏ ఏడాదికి ఆ ఏడాది పహానీలో రాసి రెవెన్యూ మాతృ దస్త్రం 1Bలో నమోదు చేసేవారు. రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, ప్రణాళిక శాఖల సిబ్బంది జమాబందీ సందర్భంగా బృందంగా గ్రామాల్లో పర్యటించి గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయం నమోదు చేసి దస్త్రాలను అప్డేట్ చేసేవారు. పహానీల్లో భూ యజమాని, సాగుదారు కాలమ్స్ కూడా ఉండేవి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే సాగు భూముల లావాదేవీల రిజిస్ట్రేషన్లు జరిగేవి. యాజమాన్య హక్కుల మార్పిడి తహసీల్దార్ కార్యాలయంలో జరిగేది. ఈ విధానాన్ని 2020లో మార్చారు. ధరణిలో భూముల సమాచారం నిక్షిప్తం చేసిన సందర్భంగా కొన్ని జిల్లాల్లో పాత సమాచారం చేరింది. అనేక తప్పులు చోటు చేసుకున్నాయి. అవి ఇప్పటికీ పరిష్కారం కావటం లేదు. దీంతో ప్రజల సమక్షంలో సామాజిక ఆడిటింగ్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వాస్తవ యజమాని ఎవరు, ఇప్పుడు ఎవరున్నారు, 2014 తర్వాత కొత్తగా భూముల్లోకి వచ్చిన వారు ఎవరో ప్రజల సమక్షంలో గుర్తించనున్నారు. తద్వారా అక్రమార్కులను కట్టడి చేయాలని సర్కార్ భావిస్తోంది.